హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ అందరిలోకి అదే తెలివైంది కదా. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా. ఒకరోజు అక్బర్ చక్రవర్తి వేటకు వెళుతూ తన సేవకుడైన జమాలుద్దీన్ను తనతో పాటు రమ్మని అడిగాడు. చక్రవర్తి తనకు తోడుగా వేటకు రమ్మని పిలవడంతో సంతోషం పట్టలేని జమాలుద్దీన్ ప్రభువును అనుసరించాడు. వాళ్ళిద్దరూ అడవికేసి నడుస్తుండగా ఇంతలో ఆకాశంలో కారు మబ్బులు అలుముకోసాగాయి. దీన్ని గమనించిన అక్బర్ చక్రవర్తి ఆకాశం కేసి చూస్తూ, జమాలుద్దీన్, వాన వస్తుందంటావా అని అడిగాడు. నేనెలా చెప్పగలను ప్రభు, నేనేమన్నా భవిష్యత్తును తెలిసిన వాడినా అన్నాడు జమాలుద్దీన్. అలా కొద్ది దూరం సాగిపోయిన తర్వాత వారికి ఒక గొర్రెల కాపరి గొర్రెలను మేపుతూ కనిపించాడు. సరే జమాలు, ఆ కనిపించే గొర్రెల కాపరిని కలిసి వాన వస్తుందో రాదో కనుక్కొనిరా అని పంపించాడు అక్బర్. పరుగు పరుగున గొర్రెల కాపరి వద్దకు వెళ్ళిన జమాలుద్దీన్, వాన వస్తుందో రాదో నీవేమన్నా చెప్పగలవా అని అడిగాడు. గొర్రెల కాపరి తన కంచరగాడే తోకను పైకెత్తి పట్టుకొని తెరపార చూసి, మబ్బులు కాసేపట్లో చెదిరిపోతాయేమో, వాన రాదని నా గాడిద చెబుతుంది అన్నాడు. అక్బర్ వద్దకు చేరుకున్న జమాలుద్దీన్ జరిగిన విషయాన్నంతా వివరించి చెప్పాడు. అంతా విన్న అక్బర్ చక్రవర్తి నవ్వుతూ, చూసావా, మనకన్నా చదువురాని వాడే నయం. గాడిద తోకను చూస్తే వర్షం రాదనే విషయాన్ని పసిగట్టాడు అని అన్నాడు. తర్వాత ఇద్దరు కాసేపు అలా ముందుకు సాగిపోగానే కొండపోతగా వర్షం మొదలైంది. అక్బర్ జమాలుద్దీన్లు ఇద్దరు తడిసి ముద్దయిపోయారు. అక్బర్ చక్రవర్తి చిరాకు పడుతూ, ఇలా జరిగిందేంది జమాల్, ఇప్పుడే కదా వాన కురవదని చెప్పావు అన్నాడు. అప్పుడు జమాలుద్దీన్, ప్రభు, వాన కురవదని చెప్పింది నేను కాదు, కంచరగాడిద తోక. పాపం ఆ గాడిద కూడా సరిగ్గానే వివరించి చెప్పి ఉండొచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడంలోనే గొర్రెల కాపరి పొరబడి ఉంటాడు. వాడి మాటల్ని మీరు కూడా నమ్మారు. తప్పితే ఇందులో నా తప్పేముంది అన్నాడు. సరే, ఈ వాన కాసేపట్లో ఆగిపోతుందా లేక ఇలాగే రాత్రి దాకా కొనసాగుతుందా మళ్ళీ అడిగాడు అక్బర్ చక్రవర్తి. కాసేపు ఆగండి ప్రభు, ఇప్పుడే వస్తాను అంటూ గబగబా అడుగులేశాడు జమాలుద్దీన్. ఎక్కడికి వెళ్తున్నావు జమాల్, వింతగా చూస్తూ అడిగాడు అక్బర్ చక్రవర్తి. ఏం లేదు ప్రభు, ఇందాకటి దాకా గాడిదనే అడిగే వస్తాను, ఎందుకంటే ఇక్కడున్న అందరిలో కంటే అదే తెలివైంది కదా అన్నాడు. అప్పటికి గాని విషయం బోధపడని అక్బర్ చక్రవర్తి, వాన రాకడా పోకడా మనకు ఎలా తెలుస్తుంది, అంతా ప్రకృతి మాత చలవే కదా అనుకున్నాడు. ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే వాటిని మానవులం తేల్చి చెప్పలేం కదా అంటూ తన సేవకుడు శృతిమెత్తగా తెలియజెప్పిన విషయాన్ని మనసులో తలుచుకుంటూ జమాలుద్దీన్ వైపు ప్రశంసపూర్వకంగా చూశాడు అక్బర్ చక్రవర్తి. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.